హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతు వ్లాగ్స్. ఈ రోజు అయితే పానీపూరి ఛాలెంజ్ అయితే చేయడానికి అయితే మేమైతే మీ ముందుకు వచ్చేసాం. మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు కదా పానీపూరి ఛాలెంజ్ చెయ్యండి అక్క అని. ఈ రోజు అయితే నా పానీపూరి ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. పొరపాట్లో మరితో చేసండి, అలవాట్లో పొరపాటు. ఈ రోజు అయితే పానీపూరి ఛాలెంజ్ చేసేద్దాం. ఓడిపోయిన వాళ్ళకి ఏం ఛాలెంజ్ చెప్పు. ఓడిపోయిన వాళ్ళైతే గెలిచిన వాళ్ళకి నిమ్మకాయ తినాలి. ఓకే, స్టార్ట్ చేసిన టైమింగ్ ఎంత టైంలో తింటే అంతేనా? ఎవరు బయట తింటారో టైం రాదు. స్టార్ట్ చేసేస్తున్నాం. ఓకే, దీనికి తోడు ఇంకోటి ఉంది. ఇందులో కారం అయితే ఎక్కువ అయితే ఉంది. కర్రీలో కూడా కారం అయితే అన్నమాట. తినకుండా కారం అయితే ఎక్కువ వేసాను అనమాట. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? మా చెల్లి వాళ్ళు బాగా జోక్ చేస్తారు. అంతా తిన్నట్టే ఇవ్వాలి. కారం అయితే ఎక్కువ వేస్తుంది. మాట్లాడు, ఇంట్లో చేద్దాం అని చెప్పు. 1 minute అయిపోయింది అప్పుడే. ఇవైతే ఇంట్లోనే చేసాము. ఇవన్నీ సంతో అయితే తయారు చేసింది. ఆ వీడియో కూడా ఉంటది, చూడండి. కూరంతా ముందు తిని కారం నిమ్మకాయ పిండి కలపారు అందరూ. ఇంకా అయితే ఉన్నాయి. ఇంట్లో పానీపూరి కారం కూడా ఎక్కువైతే ఉంది. నాకు కారం అయితే అలవాటు అనమాట. రెండు నిమిషాలు అయిపోయింది కదా. మా చెల్లెలు బాబుకే ఉన్నదని చొప్పులేసులు పడ. ఆడికి లోపల ఉంటాయి కదా, నువ్వు తెచ్చుకెళ్ళి ప్లేట్లు వేసుకో, తెచ్చుకో. ఇప్పుడు కనిపించదు. పారిపోతాడు కారం అయితే ఉంది. 3 నిమిషాలు అయిపోయింది. అంటూ అన్నీ అయిపోయి నీవు ఇంకా ఉన్నాయి. కారం తర్వాత దగ్గరకు పెట్టుకొని నీళ్ళు యువతల సైడ్ పెట్టండి. సింపుల్గా ఉంటుంది. మండిపోతుంది.
4 నిమిషాలు అయిపోయింది. కరెక్ట్ 4. వా. వాటర్ అయితే తాగకూడదు ఛాలెంజ్ అయిన వరకు. మా మమ్మీ పానీపూరి అయితే అలానే ఉన్నాయి. చూనా ఇది 5 నిమిషాలు అయిపోయింది. ఒక్కొక్కటి ఇస్తావా పానీపూరి? మోగేసుకొని తినేస్తాను. నీకు ఇవ్వ నీకున్నా ఇంట్లో ఒకటి నీకు నేను తెస్తాను. డ్రమ్ నీళ్తావా నరదు. ఇగో నువ్వు తిన్నా ఇద్దరు సమానం నేర్చుకున్నారా? ఎన్ని నేర్చుకున్నారు? చేతారు 30. ఎక్కడో వేయలేదు మేము అయ్యమో మండుతుంది, చాలా కారంగా ఉంది. ఇది కొంచెం దూరంగాలు అదే మేము కారంగా పిల్లలేమో చేస్తాను. దన్ని పిన్ని నిమ్మకాయ తెచ్చు. దన్ని పిన్ని నిమ్మకాయ తెచ్చు, ఓడిపోద్ది అలాగా. తిను భాషగా తిను, పర్వాలేదు. మా అక్క అసలు చెప్పాలంటే పానీపూరి నచ్చదండి, అందుకే యాక్టింగ్ చేస్తుంది. నిమ్మకాయ తెచ్చా అంటే ఓడిపోద్దు అని ముందే తెచ్చుతారు. వాటర్ తాగకూడదు అంతే. తాగేస్తావా? నిమ్మకాయ కావాలా? కారం అయితే వేసిన ఫ్రెండ్స్ చాలు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. వర్షం పడేటట్టుంది. చెప్పు ఎన్ని 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 లైవ్ అయితే ఉంటుంది. ఇప్పుడు లైవ్ లోకి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు వచ్చేసి సంతు విన్ అయిపోయిందండి, మా అక్క అయితే ఓడిపోయింది. నేనే విన్నా. నిమ్మకాయ
తీయాలి. కట్ చేసి ఇవ్వకంత. ఇప్పుడైతే మా మమ్మీ అయితే నిమ్మకాయ తింటుంది. నువ్వు నిమ్మకాయ తినకూడదు, నువ్వు పానీపూరి తిను. నిమ్మకాయ తినాలి. నిమ్మకాయ నవ్వేయాలి, నోట్లో పెట్టుకో, తొక్కతో సహా మింగేయాలి. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. ఇంకా మా మమ్మీ చూడండి ఎన్ని పానీపూరి వదిలేసిందో చెప్తాను. 30 వేసా కదా, 30ఏనా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 పానీపూరీస్ అయితే వదిలేసింది. 15 తిన్నదని చెప్పు. 15 తిన్నది. నేనైతే 30 పానీపూరీస్ అయితే తినేసాను. నిమ్మకాయ మొత్తం తినాలి, అలా కాదు. ఇక్కడ నుంచి ఫుడ్ ఛాలెంజ్ వస్తాయని చెప్పు. ఇక్కడ నుంచి అయితే మన ఛానల్ అయితే ఫుడ్ ఛాలెంజ్ అయితే వస్తాయి. Daily ఉంటాయి. చూడండి. అలాగే Daily లైవ్ అయితే వీడియోస్ ఏదో ఒక కూడా food challenge అయితే ఉంటుంది. ఉంటది. లైవ్ వచ్చేసి 5 ఎలాంటి ఫుడ్ ఛాలెంజ్ కావాలి? ఎలాంటి ఫుడ్ ఛాలెంజ్ కావాలో కామెంట్ కూడా కామెంట్ చేయండి. అయితే చేసేయండి. మేము అలానే మన ఫుడ్ ఛాలెంజ్ నచ్చితే లైక్, షేర్, కామెంట్. ఇప్పుడు మా మమ్మీ అయితే ఇది మొత్తం నోట్లో పెట్టుకొని నవ్వుతుంది. చేశారు కదా, అది vlog ఇప్పుడు మేము పానీపూరి ఎలా ప్రిపేర్ చేసాం అది బ్లాగ్ కూడా వస్తుంది చూడండి. ఇదేనా నవ్వుది అది మొత్తం నోట్లో పెట్టు. ఓకే. ఇదంతా నవ్వులేస్తా. చూసారు కదా మా ఛాలెంజ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. చాలు నవ్వులు. అలా చేయి. ఏంటి బాబన్న ఇంకోసారి ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. అలాగే నువ్వు తింటేనే మనకి నోట్లో పెట్టు. ఇంకా వాడిపోయిన వాళ్ళకి అదే ఓడిపోయిన వాళ్ళకి కొత్త కొత్త డిఫరెన్స్ అంటే వాళ్ళు ఏంటి వాళ్ళు ఏం చేయాలో కూడా కామెంట్ చేయండి. ఓడిపోయిన వాళ్ళు ఏం తినాలో లేదంటే ఏదైనా ఛాలెంజ్ చేయాలో ఏం చేయాలో కూడా కామెంట్ అయితే చేసేయండి. తిను నవ్వులు నవ్వులేసాను ఫ్రెండ్స్. మింగియాలి. మింగు హాఫ్ అయినా తినాలి, ఫుల్ కాదు. పికి ముందుకు చూసుకొని తిను. ఆగు చేదుకుంది, పర్వాలేదు తినేయాలి. చూసారు కదా మా ఛాలెంజ్. చూసారు కదా మన ఛాలెంజ్ ఎలా అనిపించింది. ఛాలెంజ్ గా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన లైవ్ అయితే ఉంటది 5 నుంచి 9 వరకు ఉంటది. ఇంకా మా మా పిల్లతో చెల్లితో కూడా ఫుడ్ ఛాలెంజ్ అయితే మా చెల్లితో చేస్తాము. కూడా ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తాము. మీకు ఎలా అనిపించిందో మా ఫుడ్ ఛాలెంజ్ అయితే కింద కామెంట్ చేయండి. వెరైటీగా ఎలా కావాలో కామెంట్ అయితే చేసేయండి. ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలో కూడా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. చాలా మంది అయితే ఫుడ్ ఛాలెంజ్ చేయని చెప్పి లైవ్ లో అయితే అడిగారు. పానీపూరి ఛాలెంజ్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఏ ఛాలెంజ్ చేయాలో మీరు కామెంట్ చేస్తే ఆ ఛాలెంజ్ అయితే ఖచ్చితంగా చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ఛాలెంజ్ నచ్చితే లైక్, కామెంట్. బాయ్ బాయ్.